విజయ విహారం రమణమూర్తి శుద్ధపూస కాదు, సనాతన హిందూ అసలే కాదు, సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత అతనికి లేదు. మీరు చెప్పండి, సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత మీకుందా? మీకు మాత్రమే ఉందా? అంటే ఫలానా పార్టీకి ఎఫిలేట్ అయితేనో ఫలానా సంస్థతోటి కలిసి ఉంటేనో అప్పుడు మాత్రమే అర్హతలు వస్తాయేమో నాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ గంగలో మునిగి పవిత్రులైనట్టుగా ఒకసారి వాషింగ్ పౌడర్ నిర్మాణం అవుతున్నారు. నాకైతే బహుశా రాజకీయ పార్టీకి ఓట్లు వేయమనో లేకపోతే ఆ సంఘ పరివార వెనకాల ఉంటేనో హిందూ అయితే మరి అర్హత లేనట్టు లెక్క. నేనైతే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాను, మా మతోన్మాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్నాను. అది కాకుండా హిందూ మతానికి అర్హత ఏంటంటే మేము హిందువులుగా పుట్టాం, హిందువులుగా బతుకుతున్నాం, హిందువులుగా చచ్చిపోతాం, హిందూ మతం యొక్క విలువలని ప్రేమిస్తున్నాం, హిందూ మతం విలువలను అనుష్ఠించేందుకు ప్రతినిత్యం ప్రయత్నం చేస్తున్నాం. మాకు అర్హత లేకపోవడం ఏంటి? ఈడోడు చెప్పడానికి వాడు సర్టిఫికేట్లు ఇస్తాడా? హిందూ మతంలో బతకడానికి, హిందూగా ఉండడానికి సర్టిఫికేట్లు ఎవడో ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అసలు చెప్పు దెబ్బలు కొట్టే వాళ్ళకి, హత్యలు చేసే వాళ్ళకి, దాన్ని ప్రమోట్ చేసే వాళ్ళకి ఏ రకమైన అధికారులు వచ్చాయి? పచ్చి అవకాశవాది, పచ్చి అసత్యవాది. ఒకప్పుడు విజయ విహారం పత్రిక నడిపి నానా సంచలనాలకి తెరరేపి ఇప్పుడు ఆశ్రమం పేరుతోటి ఆహార్యం మొత్తం అంతా కూడా మార్చేశారు. దీని వెనక ఇంకేదో పెద్ద కుట్ర ఉంది. అదేలేండి, అంటే ఏ కుట్ర ఉందో వాళ్ళు చెప్తే బాగుంటుంది. విజయ విహారం పత్రికలో కూడా నేను సనాతన ధర్మానికి సంబంధించిన విషయాలు రాశాను అని చెప్తున్నాను. ఇప్పుడు గడ్డం పెంచడం అంత నేరం అని నాకు తెలియదు. గడ్డం వల్ల ఆధ్యాత్మికత వస్తుందని కూడా నేను అనుకోను. కార్ల్ మార్క్స్కి, ఎంగెల్స్కి, ప్రేమానంద్కి ఇంకా చాలా మందికి గడ్డాలు ఉన్నాయి. పెరియార్ గారు కూడా గడ్డం పెట్టుకున్నాడు. ఏది గడ్డం వల్ల ఆధ్యాత్మికత అంటే దయానంద సరస్వతి గారు పహిల వల్ల ఉండేవాడు. గడ్డం వల్ల ఆధ్యాత్మికత అయితే కనుక ఎలుగుబంటి మనకంటే ఎక్కువ ఆధ్యాత్మికరాలు, ఎందుకంటే ఎలుగుబంటి ఒళ్ళంతా బొచ్చే ఉంటుందని చెప్పాడు. అంచేత దాన్ని చూసి కంగారు నేను నా ఆహార్యానికి నా భావాలకు ఏ సంబంధం లేదు. నా ఆహార్యం నా కంఫర్ట్ గురించి, నా భావాలు అనేది ఎప్పుడు అలాగే ఉన్నాయి. అంచేత దాంట్లో ఏ రకమైన మార్పు లేదు, కొత్తగా ఏం అవతారం ఎత్తలేదు. కదిజ్ఞాసి విలువలు, కదిజ్ఞాసి సాంప్రదాయాలు ఏది మాట్లాడుతున్నా నిర్మోహత్వం, ద్వేషరాహిత్యం, సమదర్శిత్వం, కరుణ, నిరాడంబరత్వం, నిష్కామకర్మ, నిరంతర విప్లవం, సంయమిత్వం, శ్రమ, నిబద్ధత, దేహపటుత్వం, హేతు జిజ్ఞాస అనే 12 విలువల గురించి మేము పనిచేస్తున్నాం. ఈ 12 విలువలు మీరు వెనక్కి తిరిగి చూస్తే విజయవాడ మొదటి రోజు నుంచి మా దగ్గరే ఉన్నాయి. అంచేది కొత్తగా కూడా ఏమీ లేదు. ఆశ్రమం అంటే వేరే రకమైనటువంటి రిచువల్స్ చేసే ఆశ్రమం కాదు. ఆశ్రమం అనే పేరు మేము ఎందుకు పెట్టుకుంటే ఈ ఆశ్రమం ఈ విలువలకు నిబద్ధమైనటువంటి మెడిటేషన్ వ్యవస్థని, ఈ విలువలతో ఉండేటువంటి వ్యవస్థను మేము రూపొందించుకున్నాం. అందుకని ఇక్కడ ఆశ్రమం నడుస్తూ ఉంది. అంచేత కొత్తగా నేనేమి వేరే ఫార్మాట్లోకి మారలేదు. వేరే ఫార్మాట్లోకి మారి ఉంటే కనుక మారింది అసలు మారలేదు నేను చెప్తున్నాను.